ప్రపంచంలోనే ఎక్కడా లేని అతిపెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిన రామోజీ ఫిల్మ్ సిటీకి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫిల్మ్ టూర్ మొత్తం చూద్దాం. ఫస్ట్ అయితే మూవీ మ్యాజిక్ లో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఫిల్మీ దునియా. ఈ ఫిల్మీ దునియాలో మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. నెక్స్ట్ స్టంట్ షో. ఈ స్టంట్ షోలో మూవీస్ లో మనకి స్టంట్స్ ఎలా చేస్తారనేది క్లియర్ గా డీటెయిల్ గా చూపిస్తారు. నెక్స్ట్ స్పేస్ యాత్ర. ఈ స్పేస్ యాత్రలో మనల్ని డిఫరెంట్ స్పేస్ లోకి తీసుకువెళ్తారు. సూపర్ గా ఉంటుంది. ఇవి చూడడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఫిల్మ్ టూర్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనం ఫిల్మ్ టూర్ లోపల చూడాల్సిన ప్లేసెస్ అండ్ మూవీ షూటింగ్ స్పాట్స్ అన్ని రెడ్ బస్ లోనే చూపిస్తారు. ఈ బస్ లో మనం వెళ్ళేటప్పుడు ఏంజల్ ఫౌంటైన్, జగ్ ఫౌంటైన్ అండ్ చంద్రముఖి మూవీలో రాజమౌళి ఇలా చాలా షూటింగ్ స్పాట్స్ అయితే కనిపిస్తాయి. అవన్నీ చూడడం కంప్లీట్ అయిన తర్వాత మనల్ని భాగవతం సెట్ దగ్గర డ్రాప్ చేస్తారు. భాగవతం సెట్ చూడడం కంప్లీట్ అవగానే నెక్స్ట్ మనం బాహుబలి సెట్ దగ్గరికి వస్తాం. ఈ బాహుబలి సెట్ లో సినిమాల్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా ఉంటాయి. ఈ సెట్ మొత్తం చూస్తుంటే మనకి లైవ్ లో బాహుబలి మూవీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ బాహుబలి సెట్ లో మూవీలో చూపించే అన్ని కూడా ఉన్నాయి. అండ్ రానా గారి బిగ్గెస్ట్ స్టాచ్యూ కూడా ఉంది. బాహుబలి సెట్ తర్వాత మట్కా మూవీ సెట్ ఉంటుంది. దీని తర్వాత సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ అడ్వెంచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం ఫారెన్ సిటీకి వెళ్తాం. ఫారెన్ సిటీలో లైవ్ పర్ఫార్మెన్స్, డీజే మ్యూజిక్ అండ్ ఈ బిల్డింగ్స్ లో ఏ మూవీ షూటింగ్స్ అయ్యాయో చెప్తారు. ఈ ఫారెన్ సిటీలోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ మాత్రం రియల్ గా ఉండే ఎయిర్పోర్ట్ లానే ఉంటుంది. ఎయిర్పోర్ట్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ జపనీస్ గార్డెన్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత జపనీస్ గార్డెన్ ఆపోజిట్ లోనే మాయాలోక్ ఉంటుంది. ఈ మాయాలోక్ లో షూటింగ్ మినీ సెట్స్ ఉంటాయి. నెక్స్ట్ అస్కర్ గార్డెన్. ఈ అస్కర్ గార్డెన్ లో వింగ్స్, బటర్ఫ్లై పార్క్, బర్డ్స్ పార్క్ ఇలా చాలా ఉంటాయి. అన్ని కూడా సూపర్ గా ఉంటాయి. ఈ అస్కర్ గార్డెన్ లో ఉండే ప్లేసెస్ అన్ని చాలా పీస్ఫుల్ గా ఉంటాయి. అస్కర్ గార్డెన్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కృపాల్ కేవ్స్. ఈ కేవ్స్ లో డార్క్ లైటింగ్స్ మధ్యలో నడుస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కృపాల్ కేవ్స్ నుంచి బయటికి రాగానే సన్ ఫౌంటైన్ ఉంటుంది. సన్ ఫౌంటైన్ తర్వాత హవా మహల్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత యాక్షన్ థియేటర్. ఈ యాక్షన్ థియేటర్ లో మూవీస్ లో చేసే యాక్షన్ అండ్ సౌండ్స్ క్లియర్ గా చూపిస్తారు. నెక్స్ట్ సంగీత్ గార్డెన్. ఇక్కడ నైట్ టైం వ్యూ అయితే సూపర్ గా ఉంటుంది. కలర్ఫుల్ లైటింగ్స్ మధ్యలో మనం అలా నడుస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీని పక్కనే నైట్ టైం డీజే మ్యూజిక్ కూడా ఉంటుంది. ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఫుల్ టూర్ గురించి డీటెయిల్ అండ్ క్లారిటీగా లాంగ్ వీడియో చేశాను. అది నా ఛానల్ నేమ్ కింద ఇస్తాను, చెక్ చేయండి. సబ్స్క్రైబ్.